కృష్ణమురళి అనేటువంటి ఆంధ్రాతో సంబంధం లేని హైదరాబాద్లో ఉండేటువంటి పోరంబోకి దెబ్బకి దెయ్యం దిగినట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు పిచ్చకుట్టుడు కొడతారనేటువంటి భయంతో అతను ఇంటి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ పోసాని పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, పోసాని అంత తప్పుడు పనులు ఏం చేశాడు, ఎందుకు అంతగా భయంతో వణికిపోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పోసాని అనేటువంటి పోరంబోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం ఉందా, వీడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, అసలు వీడికి ఓటైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి కోసం ఓడిగం చేసేటువంటి పంచప్రభాకర్ దగ్గర నుంచి శ్రీరెడ్డి లాంటి పనికిమాలినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పోసాని కృష్ణమురళి దాకా ఎవరికి ఈ రాష్ట్రంతో సంబంధం లేదు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిన సరే వాళ్ళు మాట్లాడరు. ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి రోజు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం, పోలీసుల్ని వాడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేసినప్పుడు లేవనటువంటి ఈ నీచుల నోరు ఇవాళ పేటీఎం డబ్బుల కోసం తాడేపల్లి కోటలో వేసేటువంటి పెడిగ్రీ కోసం ఈ కుక్కలన్నీ మొరగటం మొదలుపెట్టాయి. మొన్నటి వరకు పేటీఎం సాయిగాడు ఒకడు ఉండేవాడు, మనందరం చూసాం. గత 5 సంవత్సరాల్లో వాడు ఎంతగా చెలరేగిపోయాడు. తెలుగుదేశం పార్టీ మీద ఉన్నవి లేనివి ఎన్ని విష ప్రచారాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని ఎన్ని ప్రచారాలు చేశాడు మనందరం చూసాం. వాడి నోరు ఆల్రెడీ మోగపోయింది. మరికొంతమంది పేటీఎంలు అంటే ఇప్పుడు కొత్తగా మరి వీళ్ళకి శ్యామలో కూడా యాడ్ అయిపోయింది. అయితే ఇటీవల పోసానిగాడు ప్రెస్ మీట్ పెట్టి ఎదుటోళ్ళకి నీతి సూక్తులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పోసాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలను తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాడు, అమరావతి రైతులను తిట్టాడు, కమ్మ కులాన్ని తిట్టాడు, లోకేషన్ అని అనేక సార్లు కారు కుత్తలు కూసాడు దౌర్భాగ్యుడు. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీడి అతి మాటలు ఆగకుండా వైసీపీ నుంచి వచ్చే పేమెంట్ కోసం టీవీ ఛానల్లో తైతక్కలాడటంతో పాటు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కారుకొత్తలకు వస్తూ ఉంటే వీడు అదుపు తప్పి మాట్లాడినటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో, ఆల్రెడీ ఇటీవల కేసు నమోదు చేస్తారనేటువంటి భయంతో ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి లాంటి బొగ్గాళ్ళు ఆల్రెడీ విదేశాలకు పారిపోయాడు. వాళ్ళ దగ్గర 1000 కోట్లు దోచుకున్నటువంటి సొమ్ము ఉంది కాబట్టి. అయితే శ్రీరెడ్డి లాంటి వాళ్ళేమో అన్నా లోకేష్ అన్నా నీకు దండం పెడతా అన్నా వదిలేయను అంటే కారుకొత్తలు కూసేవన్నీ కూసేసి మహిళల్ని కూడా రాజకీయాల్లోకి లాగేసి వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడేసి ఇవాళ లోకేష్ అన్నా నన్ను వదిలేయన్నా అని అడుక్కుంటే వదిలేస్తారనుకుంటున్నారా? అయితే పోసానికి మాత్రం ఇంకా కండకావరం తెగల. ఎందుకంటే ఈడు మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు. అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాడు అయ్యుండి అమరావతిని వ్యతిరేకించినటువంటి నికృష్టుడు వీడు. చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నటువంటి దౌర్భాగ్యుడు వీడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా రాజకీయంగా విమర్శించి లేదు, నువ్వు బరితెగించావంటే వ్యక్తిగతంగా కూడా చెయ్యి, కానీ ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన తల్లి గురించి ఏం అవసరం ఉంది అంటే వీడు నోటికి అడ్డు ఆపు లేకుండా ఈ పోసాని కృష్ణమురళి గారు మొరిగి ఇవాళ వాడి మీద కేసు పడిన తర్వాత ఆ కేసుతో అరెస్టు చేస్తారేమనేటువంటి భయంతో ఇంటి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నువ్వు తప్పు చేయనప్పుడు పారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, పేర్ని నాని, ఇక విచ్చలవిడిగా పేటీఎం బ్యాచ్ అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా కుల గజ్జితో కొంతమంది, మత పిచ్చితో కొంతమంది, డబ్బు పిచ్చితో మరికొంతమంది పెట్టరేగిపోయి అప్పట్లో జడ్జిలను కూడా తిట్టినటువంటి చరిత్ర కూడా మీకున్నది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకొని ఒళ్ళు బలిసి ఆ రోజు మాటలు మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అంటూ అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో కూడా తను గత 5 సంవత్సరాల్లో లిక్కర్ మాఫియా ద్వారా, భూమాఫియా ద్వారా, గంజాయి మాఫియా ద్వారా, డ్రగ్స్ మాఫియా ద్వారా ఈ రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీల ద్వారా వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుని చిల్లరగా వీళ్ళంటి పేటీఎం పెడిగ్రీ ఆర్టిస్టులకు వేస్తూ వాళ్ళతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తున్నా వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయకపోయినా ఈ దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతూ ఉంది. ప్రజలే ఇవ్వనటువంటి ప్రతిపక్ష నేత హోదాని జగన్మోహన్ రెడ్డి అడుక్కుంటుంటే సిగ్గుగా అనిపించట్లేదా? మీరు అటువంటి పులి, సింహం, టైగర్ అని ఎలివేషన్ ఇవ్వటం. ఇవాళ కొంతమంది వైసీపీలో జ్ఞానోదయం అయ్యి కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వదిలేసినప్పుడే మనం కూడా తెలుసుకోవాల్సిందిరా అంటే వీళ్ళలో నిజంగా వచ్చినటువంటి మార్పు కాదది, కేసులకు భయపడి చేస్తున్నటువంటి పని. అనేక మంది అకౌంట్లు డీయాక్టివేట్ చేసుకుంటా ఉన్నారు. మా నియోజకవర్గంలో ఒక పరిగమాల పోరంబోకు కిషోర్ రెడ్డి అనేటువంటి వాడైతే వాడి గురించి మాట్లాడి పెద్దోడిని చేయదలుచుకోవట్లేదులే, కానీ వాడు మన పోస్టు పెట్టాడు, వెంగళరామన్న నన్ను క్షమించన్నా, నా జీవితంలో ఇంకెప్పుడు నేను కామెంట్ పెట్టనన్నా అని. అంటే కేవలం కుల గజ్జితో, అధికార మదంతో, అహంకారంతో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడనేటువంటి కొవ్వుతో
కండ కావడంతో ఇష్టం వచ్చినట్టు ఆ రోజుల్లో పోస్టులు పెట్టి కామెంట్లు పెట్టి ఇవాళ నేను కేసులు పెడతాననేటువంటి భయంతో, జీవితం నాశనం అవుతుందనేటువంటి భయంతో ఇవాళ వచ్చి సారీ అన్నా అని పోస్టులు పెట్టుకునేటువంటి స్థితి గతి మీకు ఎందుకు వచ్చింది? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. అయితే ఇప్పుడు పోసాంతోనే ఆగుతుందా? రామ్ గోపాల్ వర్మ మీద కూడా ఆల్రెడీ కేసు అయింది. వీళ్ళంతా అధికార మతంతో మార్ఫింగ్ ఫోటోలు కూడా పెట్టినటువంటి నీచుడు రామ్ గోపాల్ వర్మ. ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేషన్ అని, పవన్ కళ్యాణ్ని దుర్మార్గంగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద సినిమాలు బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ సినిమాలు తీసినటువంటి దౌర్భాగ్యుడు రామ్ గోపాల్ వర్మ. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మను కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులని, పేటీఎం ఆర్టిస్టులని, ఈ రాష్ట్రంతో వాళ్ళకి సంబంధం ఉండదు, ఈ రాష్ట్రంలో బతకరు, ఈ రాష్ట్రంలో ఓటు ఉండదు, ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయిన వాళ్ళకి అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చేటువంటి పేమెంట్ కోసం, పేటీఎం డబ్బుల కోసం, పెడిగ్రీ కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని విభజించడం, ఈ రాష్ట్ర ప్రజల్లో చిచ్చు పెట్టడం, ఈ రాష్ట్ర రాజకీయాల గురించి కారుకూతలు కూయటం, అది కూడా పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేషన్ని విమర్శించడం వాళ్ళు మానుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులకి చెప్పు దెబ్బలు తగిలితేనే వీళ్ళు ఆగుతారు.